హాయ్ గైస్, ఈ వీడియోలో మనం బాటమ్ అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో పోర్ట్ఫోలియో స్టాక్స్ మంచి డీప్ డిస్కౌంట్లో ఉన్నాయి. అటువంటి ఒక 5 స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. సో అంతకన్నా ముందు మీరు కనుక మన కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటే కనుక సో వండర్ఫుల్ ఆఫర్ ఏంటంటే కనుక ఈ 2 డేస్లో మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో జీరోదా, ఏంజల్ బ్రోకింగ్, ఎలిస్ బ్లూ, అప్ స్టాక్స్ ఏదైనా ఒక డీమ్యాట్ అకౌంట్ ఆ లింక్స్ నుంచి ఓపెన్ చేసి నన్ను కాంటాక్ట్ అయితే కనుక మీకు ఫుల్ కోర్స్ ఫ్రీ ఉంటుందన్నమాట. సో ఈక్విటీ F&O కోర్స్ ఉంటుంది. సో ఫుల్ కోర్స్ ఫ్రీ ఉంటుంది, 20 డేస్ కోర్సు. సో ఫుల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. అంతేకాకుండా మీకు 3 మంత్స్ ప్రీమియం గ్రూప్ మెంబర్షిప్ కూడా ఉంటుంది. సో కాల్స్కి ఏమైనా ప్రొవైడ్ కూడా చేస్తాం అనమాట. సో మీరు ఈక్విటీలో చేస్తుంటే ఈక్విటీ కానివ్వండి, ఆప్షన్స్ చేస్తుంటే ఆప్షన్స్, షార్ట్ టర్మ్ సజెషన్స్ కావాలంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ సజెషన్స్ కావాలన్నా, పోర్ట్ఫోలియో బిల్డప్ కావాలన్నా అన్నీ కూడా ఈ 3 మంత్స్ ఫ్రీ ఉంటుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ నుంచి ఓపెన్ అనేది చేయొచ్చు. ఇది జీరోదా కానివ్వండి, ఏంజల్ బ్రోకింగ్ కానివ్వండి, ఎలిస్ బ్లూ కానివ్వండి, అప్ స్టాక్స్ కానివ్వండి, ఓపెన్ చేసి 2 డేస్లో కాంటాక్ట్ అవ్వండి. మనకి 7th ఫిబ్రవరినే కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. కొంచెం మ్యారేజ్ ఉండడం వల్ల యాక్చువల్గా ఈరోజు స్టార్ట్ అవ్వాల్సిన కోర్స్ని సో మండే షిఫ్ట్ చేసి అనమాట బయటకు వెళ్తున్నాను. సో 7th ఫిబ్రవరి 7 PM నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటే లింక్స్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేదు మీకు ఆల్రెడీ డిమాట్ అకౌంట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ ఏదైతే స్క్రోల్ అవుతుందో వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను, పే చేసి కూడా కోర్సులో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఆ 5 బాటమ్ అవుట్ స్టాక్స్ గురించి ఇప్పుడు డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో 5 బాటమ్ అవుట్ స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి HDFC AMC. నా పోర్ట్ఫోలియోలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ అనమాట. చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది. 3,300 రూపీస్ స్టాక్ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ డౌన్లో దొరుకుతుంది అనమాట. సో లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. మనం డీమార్ట్ కూడా ప్రీవియస్ ఇయర్లో అలాగే చెప్పుకున్నాం. 2200, 2000 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయండి, మంచి రిటర్న్స్ ఇస్తుందని. అది ఆల్మోస్ట్ 5,700 రూపీస్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో ఆ విధంగానే ఇది కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. ఈవెన్ అదర్ AMCs వచ్చినా సరే ఈ కంపెనీ ఎప్పటి నుంచో బిల్డప్ అయింది కాబట్టి వీళ్ళ రిటర్న్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నావు అనమాట. సో ఈ స్టాక్ ప్రస్తుతం చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉంది. లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ క్రాష్ కాకముందు ఏదైతే లెవెల్స్ దగ్గర ఉందో అరౌండ్గా మనకి 100-200 పాయింట్స్ డిఫరెన్స్లో ఆ లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. సో బెస్ట్ టైం అనమాట ఇన్వెస్ట్ చేయడానికి HDFC AMCలో. అంతేకాకుండా స్లైట్ రివర్సల్ కూడా వచ్చింది. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు, హిందుస్థాన్ యూనిలివర్ మంచి లెవెల్స్ దగ్గర ఉంది కదా, ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో హిందుస్థాన్ యూనిలివర్ కూడా చాలా బాటమ్ అవుట్ అయింది ఫ్రెండ్స్. సో 2,800 రూపీస్ దగ్గర నుంచి సో ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్లో 2,200 దాకా వచ్చింది. 2,200 చాలా మంచి లెవెల్. ప్రస్తుతం 100 పాయింట్స్ అప్లో ఉంది. ఒకవేళ ఏమైనా కొంత కింద పడితే 2,200 లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ మార్కెట్ క్రాష్ టైంలో ఏ లెవెల్స్ దగ్గర ఉందో 100-200 పాయింట్స్ డిఫరెన్స్లో ఆ లెవెల్స్ దగ్గరే దొరుకుతుంది. సో ఈ స్టాక్ కూడా మీ పోర్ట్ఫోలియోలో వన్ ఆఫ్ ద బెస్ట్ FMCG స్టాక్, టాప్ 10 స్టాక్స్లో ఒక స్టాక్ అనమాట, నిఫ్టీ 50లో. సో ఈ స్టాక్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ప్రెజెంట్ లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట లాంగ్ టర్మ్ కోసం. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సుప్రియా ఫ్రెండ్స్. సుప్రియా లైఫ్ సైన్సెస్ రీసెంట్ టైమ్స్లో IPO వచ్చింది. సో వన్ ఆఫ్ ద ఫండమెంటలీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ కంపెనీ. సో లాంగ్ రన్లో మంచి గ్రోత్ ఉన్న కంపెనీ, మంచి డిస్కౌంట్లో దొరుకుతుంది. స్టాక్ ఏదైతే లిస్ట్ అయిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ రైజ్ అయింది. 400 రూపీస్ దగ్గర నుంచి అరౌండ్గా 600 రూపీస్కి వెళ్ళింది. ప్రస్తుతం కొంత సైడ్ వేస్లో కంటిన్యూస్గా పడిన తర్వాత సైడ్ వేస్ వెళ్తుంది. సో ప్రస్తుతం 460-470 రూపీస్ దగ్గర ఉంది. వెయిట్ చేయండి. ఈ స్టాక్లో కొంత బేరిష్నెస్ కనిపిస్తుంది. 400 నుంచి 425 లెవెల్స్ వస్తే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే 500 బ్రేక్ అయిన తర్వాత అయినా సరే మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. ఫండమెంటల్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో మీరు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మన థర్డ్ బాటమ్ అవుట్ స్టాక్. ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్స్ అరౌండ్గా కింద పడింది. సో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. 400 నుంచి 420 లెవెల్స్ బెటర్. లేదు ఏమైనా బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళి మార్కెట్ ఏమైనా పాజిటివ్ ఉండి 500 బ్రేక్ అయితే 500 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట. అలాగే ఫోర్త్ వన్, సో రీసెంట్ టైమ్స్లో చాలామంది అడుగుతున్న స్టాక్ IEX. సో కంటిన్యూస్గా పడిపోతుంది అనమాట. 300 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడుతుంది. చాలామంది హై లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసాం, 290 దగ్గర, 280 దగ్గర. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఫండమెంటలీస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఏదైతే మనకి
కొంత కన్సల్టేషన్లో ఉంది, మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. వెయిట్ చేయండి. ఈ 200 నుంచి 220 రీజన్ ఏదైతే ఉందో, 220 నుంచి 230 రీజన్ ఏదైతే ఉందో, సో మంచి ఇక్కడ రివర్సల్ వస్తే కనుక అక్యుములేట్ అనేది చేసుకోండి. కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉంది. ఇది బ్రేక్ అయితే కొంత కింద పడే ఛాన్స్ ఉంది, 200 దగ్గర పడే ఛాన్స్ ఉందన్నమాట. అందువల్ల వెయిట్ చేసి, బ్రేక్ అయితే వెయిట్ చేసి 200 లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేయండి. లేదు ఇక్కడ ఏమైనా రివర్సల్ వస్తే కనుక ప్రస్తుతమనే ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయొచ్చు అనమాట. లాంగ్ టర్మ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఆల్రెడీ 290 దగ్గర కానీ 300 రూపీస్ దగ్గర కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక యావరేజ్ కూడా చేసుకోవచ్చు. కొంత రివర్సల్ వచ్చిన తర్వాత యావరేజ్ అనేది చేసుకోండి. సో ఇది మన ఫోర్త్ స్టాక్ అనమాట, ఐఎక్స్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి టెక్ మహీంద్రా. సో రీసెంట్ టైమ్స్లో ఐటీ స్టాక్స్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. సో టెక్ మహీంద్రా కూడా ఆల్మోస్ట్ 1800 రూపీస్ దగ్గర నుంచి 1820, 1830 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 400 పాయింట్స్ డౌన్లో దొరుకుతుంది. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఇంత డీప్ డిస్కౌంట్లో దొరికినప్పుడు, 400, 500 పాయింట్స్ డిస్కౌంట్లో దొరికినప్పుడు కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఈ ఏదైతే 1300 నుంచి 1350 నుంచి 1380 లెవెల్స్ కానివ్వండి, లేదా 1400 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా బ్రేక్ అయ్యి కింద పడితే నెక్స్ట్ 1100 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ 2 ఇయర్స్లో మంచి గ్రోత్ ఉన్న కంపెనీ. సో 5G సెక్టర్ వస్తే కనుక ర్యాలీ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇవన్నమాట 5 బాటమ్ అవుట్ స్టాక్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి ఏఎంసీ, సెకండ్ వన్ వచ్చేసరికి హిందుస్థాన్ యూనిలివర్, థర్డ్ వన్ వచ్చేసరికి సుప్రియా, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఐఎక్స్, అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి టెక్ మహీంద్రా అనమాట. సో ఈ 5 స్టాక్స్ కూడా సో ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్. లాంగ్ రన్లో మినిమం టు మినిమం రిటర్న్స్ అనేది ఖచ్చితంగా ఇస్తాయి. సో ఎవరైతే పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో బెస్ట్ ఆపర్చునిటీ అనమాట, బెస్ట్ టైం. సో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఇప్పుడు కూడా బల్క్గా ఇన్వెస్ట్ చేయకండి, స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేసుకోండి. ఎవ్రీ టైం 20-30 షేర్స్ అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ క్యాపిటల్కి తగ్గట్టు. సో ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.